Hi guys, welcome back to the channel Penny Peniel. I hope everyone is doing great. And today we have an interesting product to unbox. And మీరు చూస్తున్నదే it's Mac Mini. So I bought this product from Apple website. So this is the product that I bought. సో ఇది ఏంటి అని అంటే చిన్న డివైస్ జస్ట్ లైక్ ఎ కంప్యూటర్. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ అంతా వీడియోస్ అన్ని అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడదాము. సో ఇది ప్రోడక్ట్. సో ఇది మోస్ట్లీ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాం అని అంటే మా ల్యాప్టాప్స్ అవి ఇవి తీసుకుంటున్నాము, బట్ అవి మనకు అంత పర్ఫార్మెన్స్ ఎఫిషియెంట్గా లేవు. సో ఈ ప్రోడక్ట్ ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ప్లస్ మనకు కోడింగ్ అయినా వీడియో ఎడిటింగ్ అయినా దేనికైనా యూస్ఫుల్ అవుతుంది. అందుకే నేను ప్రైమరీగా తీసుకున్నా. మ్యాక్బుక్ తీసుకోవాలని యాక్చువల్గా అనుకున్నా, బట్ మ్యాక్బుక్ తీసుకోలే. ఎందుకు అని అంటే మ్యాక్బుక్కి ఎక్కువ కాస్ట్ ఉంది. సో దీనికంటే తక్కువ స్పెక్స్ ఉన్నాయి. ఆఫర్ ప్రైస్ 67,000 ఉంది. ఆబ్వియస్లీ మనం ఇందులో కొన్ని కాస్ట్ ఇంక్లూడ్ చేయలేదు, లైక్ మానిటర్, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డీస్ అండ్ కీబోర్డ్ అండ్ మౌస్. సో అవి కంబైన్ చేసినా కానీ ఇది చాలా వాల్యూ ఫర్ మనీ. సో దీని ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. దీన్ని మ్యాక్ మినీ అంటారు. మినీ అంటే చిన్నగా ఉంటుంది అని అర్థం. సో ఇప్పుడు మనమైతే దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి లోపల ఏముందో చూద్దాము. సో ఇదైతే బెంగళూరు నుంచి వచ్చింది. సో నేను దీన్ని ఎంతకు తీసుకున్నానంటే ఐ టుక్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 50,000. వెబ్సైట్లో మాత్రము ఇట్ వాజ్ ఫర్ ఐ థింక్ 60,000, 59,900 రూపీస్ ఉంది, బట్ వీ గాట్ ఇట్ ఫర్ 50,000. ఎందుకు ఇంత తక్కువకి వచ్చిందనంటే యాక్చువల్లీ ఐ వాజ్ ప్లానింగ్ టు బై ఏ మ్యాక్బుక్ తీసుకుందామని అనుకున్నా ఈ సేల్లో, బట్ మ్యాక్బుక్ చూస్తూ ఉండగా మ్యాక్ మినీ వచ్చింది. మ్యాక్ మినీ పైన కొంచెం దృష్టి పడ్డది. సో తక్కువ కాస్ట్కే ఎక్కువ పర్ఫార్మెన్స్ అని అనడంతోనే సో నేను మరి మ్యాక్బుక్ ఎందుకు ఇదే తీసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో నేను దీన్ని యాపిల్ వెబ్సైట్లో నుంచి తీసుకున్నాను. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యాపిల్ వెబ్సైట్లో యాక్చువల్లీ అమెజాన్లో నుంచి తీసుకోవాల్సిందే, బట్ క్యాన్సిల్ అయిపోయింది. కొద్దిసేపు డిలే చేసేటతోనే ప్రైస్ ఎక్కువ అయిపోయింది. సో నేను మళ్ళీ రీసెర్చ్ చేసి నాకు అర్థమైంది ఏంటి అని అంటే యాపిల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఉంది, ఐ మీన్ ఎడు స్టోర్ అని ఒకటి ఉంది అన్నట్టు. సో ఆ వెబ్సైట్లో నుంచి తీసుకుంటే మనకు హాల్ టికెట్ అవి ఇవి సబ్మిట్ చేసేస్తే స్టూడెంట్ ఐడి ఉంటే మనకు వాళ్ళు కొంత డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో దీనిపైన ఇప్పుడు నాకు ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 10,000 డిస్కౌంట్ వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ సేమ్ యాజ్ ద సేల్ ప్రైస్, ఒక 200-300 ఇంకా కొంచెం తక్కువ ఖర్చు ఉండొచ్చు అంతే. సో ఐ గాట్ ఇట్ ఫర్ 49,900 రూపీస్. అండ్ దీని వెయిట్ వచ్చేసి 1.16 kgs అయితే ఉంది. ఈ యారో మార్క్ ఉంది. సో మనకైతే ఇక్కడ మ్యాక్ మినీ అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ దీని గురించి చెప్పాలంటే ఇది 16 GB ర్యామ్, 256 GB SSD వస్తుంది. చాలా తక్కువ. ఇందులో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇందులో సిస్టమ్ ఇన్బిల్ట్ ఉన్న డేటాకి ఎక్కువ స్టోరేజ్ అయితే పోయి ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేయాలి. అండ్ ఇది M4 చిప్, 10 core CPU, 10 core GPU, 3 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి, HDMI పోర్ట్ ఉంటుంది ఒకటి, ఇంకా 2 USB పోర్ట్స్ ఉంటాయి. Wow. So box low, and we have power cord, and this is cable, and we have this instruction manual. We should also be getting some stickers, but let's see. I think we didn't get any stickers. So this is the power cord. Power cord kuda chala unique undi, chinna undi. Open it. Dini klare. అండ్ ఇక్కడైతే మనకు యాపిల్ సింబల్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఇక్కడైతే మనకు 3 USB పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి HDMI మానిటర్కి కనెక్ట్ చేసుకోవడానికి, ఒకటి ఇథర్నెట్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది అవసరం లేదు మనకు, వైఫైతోనే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. బట్ హై స్పీడ్ ఇంటర్నెట్స్ కోసం అయితే ఇది డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకుంటున్నట్టు మోస్ట్ పీపుల్. సో అండ్ ఇక్కడ మనకు డైరెక్ట్ ప్లగ్ ఇన్ చేయడానికి పవర్ సాకెట్, అండ్ ఇక్కడ మనకు బాటంలో పవర్ బటన్ ఉంది. అండ్ దీన్ని ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది. దీనిలో బ్యాటరీ అది ఇది ఏమి ఉండదు, ఇది డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే అన్నట్టు. జస్ట్ మనకు CPU ఎట్లనో
అట్లా. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో మ్యాక్ మినీ అని ఉంది, ఇది మీకు కనిపిస్తలేదు అని అనుకుంటా. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు హెడ్ ఫోన్ జాక్ ఉంది, అంటే మనం డైరెక్ట్ ఇందులో నుంచే వినొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇంకొక 2 USB-C పోర్ట్స్ ఉన్నాయి, ఇవి థండర్ బోల్ట్ పోర్ట్స్ అండ్ ఇవి నార్మల్ అనుకుంటా. అండ్ దీనివల్ల ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 2-3 డిస్ప్లేస్ వరకు అయితే ఎక్స్టర్నల్ మానిటర్స్కి అయితే మనం కనెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇక్కడ మ్యాక్ మినీ ఉంది కదా, ఇవి యాక్చువల్గా ఇది సైడ్లో ఉన్నదంతా వెంట్స్ అంటే ఇందులో నుంచి మనకు హీట్ అనేది బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, ఆ హీట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ప్లాస్టిక్ అండ్ ఇది సైడ్కి నాట్ షూర్ whether it's steel or aluminum, but I don't think the upper part is plastic. So I think this will be a useful product. అయితే నా ల్యాప్టాప్లో 4K వీడియోస్ అయితే I won't be able to edit it because అది సపోర్ట్ చేస్తలేదు. ఐ మీన్ టైమ్ లైన్ అసలు చాలా ఇబ్బంది ఉంది, ప్లే కూడా అవుతలేదు. So I thought of purchasing this, but there are some additional costs involved in it too, like softwares అవి ఇంకా నేను ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే ఇదే ఎక్కువ కాస్ట్ అయిపోయింది. ఇది పోర్టబుల్ ఉంది కూడా, లైక్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్, ఇది బ్యాగ్లో కూడా పడుతుంది. కానీ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు మానిటర్ కూడా ఉండాలి. సో అది ఈరోజు వీడియో అయితే. సో మీకు ఇది నేను ఎట్లా పర్చేస్ చేసిన, 10,000 డిస్కౌంట్ ఎట్లా వచ్చింది లేదు, చాలా సింపుల్. ఐడి కార్డ్ సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ స్టోర్, యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఎడు స్టోర్ అని చెప్పి, ఆన్లైన్లో కొట్టిన వచ్చేస్తుంది. నేను వీలైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మన ఐడి ఫోటో తీసి వెరిఫై చేస్తే ఆటోమేటిక్గా వెరిఫై అయిపోద్ది, మనకి ఈమెయిల్ వస్తుంది. సో వెరిఫై అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ ఆ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది. ఇదంతా బేస్ మోడల్ నేను తీసుకుంది. సో నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు, అన్ని బేస్ మోడల్. 256 GB 16 GB ర్యామ్. సో 16 GB ర్యామ్ అని అంటే మంచి సఫిషియెంట్ ర్యామ్. మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ మనం చూసుకుంటే 8 GBని ఆఫర్ చేస్తున్నాయి ప్రైస్కి, బట్ ఇది 16 GB ర్యామ్తో వస్తుంది. ఒక్కటే నెగిటివ్ థింగ్ ఏంటంటే ఓన్లీ 256 GB SSD, ఇందులో యాప్స్ వాటికి మోస్ట్ ఆఫ్ ది స్టోరేజ్ అనేది 30% 40% దానికే వెళ్ళిపోతుంది, మిగతా స్టోరేజ్ మాత్రమే మనకు ఉంటుంది. బట్ ఇట్స్ ఫైన్, వీ కెన్ కనెక్ట్ ఎక్స్టర్నల్ SSD అండ్ HDDs. దానికి ఇంకా కాస్ట్ ఉంటుంది. SSD తీసుకోవాలంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 10,000. సో anyways, so that's it for today, and I hope you enjoyed this video. If you do enjoy, please give it a like and show your support, and see you next video. We are going to unbox a monitor. Thanks for watching. Have a wonderful day. See you in another video. Bye. హే ఆగాగు, సబ్స్క్రైబ్ చేసుకో.